సదంచిత ముదంచిత నికుంచిత పదం ధలజలం చలిత మండుకటకం పతంజలి దృగంజన మలంజన మచంచల్ పదం జనన భంజనకరం కదంబరుచి మంబర వసంపరమంబుద కదంబక విడంబక గళం చిదంబుది మణింబుద హృదంబుజ రవింపర చిదంబర నటం హృది భజే ఓ धिमी धिमित धिमी धिमित धिम तकिट तुम नम तुम तकिट धिमी धिमित तुम तकिट तुम नम तकिट नन तकिट नम तकिट नन किट तत्तांग दितिंग तुम तुंग नम तत्तांग दितिंग तक तुंग तक नम तदिं गणतम तम तदिं गणतम तदिं गणतम तम तदिं गणतम तदिं गणतम तदिं गणतम ओ హరం త్రిపురభంజనమనంతకృత కంకణమఖండదయమంతరకితం విరించి సుర సంహతి పురందర విచింతిత పదం తరుణ చంద్రమకుటం పరం పద విఖండిత యమం భసిత మండిత తను మదన వంచన పరం చిరంతనమముం ప్రణవ సంకిత విధి పరచిదంబర నటం హృది భజే नम ततक जंग नम ततक जंग नम दिन दिन नम ततक जंग दिन दिन ततक जंग नम नट नम अद्भुत नटनम नम दित्त नंदियुड कूड नम तनम नम किटत तम नम किटत तम नम किटत नन किटत नम किटत ఓం నమః శివాయ శివాయ నమః శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం ఖడ్గం పరశుమపి వరం దక్షిణాంగే వహంతం నాగ పాశం చ ఘంటా ధమరుగ సహితం పార్వతీశం నమామి పార్వతీశం నమామి పార్వతీశం నమామి ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః రీసెంట్గా నేను స్పిక్మేకి వర్క్షాప్స్ కోసం రాజస్థాన్లో ఉన్న బిల్వాడా అనే ప్లేస్కి ట్రావెల్ చేశాను. అక్కడ లోకల్లో హిస్టారికల్ ప్లేసెస్ ఏమున్నాయని ఎక్స్ప్లోర్ చేయగా ఐ ఫౌండ్ ఏ ప్లేస్ కాల్డ్ మందాకిని టెంపుల్స్. బిల్వాడా నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బిజోలియా అనే ప్లేస్లో 3 అద్భుతమైన దేవాలయాలు ఒకే ప్రెమిసెస్లో ఉన్నాయి. 11th సెంచరీలో చాళుక్య డైనస్టీ ఈ ఆలయాన్ని నిర్మించినట్టు, రెడ్ శాండ్స్టోన్ యూస్ చేసి ఈ టెంపుల్ను బిల్డ్ చేసినట్టు అక్కడున్న ఇన్స్క్రిప్షన్స్ ద్వారా తెలుసుకున్నాను. ఈ 3 ఆలయాల్లో ద ఓల్డెస్ట్ టెంపుల్ వచ్చి మహాకాల్ టెంపుల్. ఈ ఆలయంలో శివుణ్ణి భైరవుడిగా, మహాకాల్గా పూజిస్తారు.
ఈ ఆలయం లోపల ఉన్న నంది పూర్తిగా శిథిలమైపోయింది. అలాగే అద్భుతమైన కళా సంపద ఆదరణ లేక శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పటికైనా మన బాధ్యతగా ఇలాంటి ఆలయాల్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైన ఉంది. రెండో ఆలయం హజారేశ్వర ఆలయం. సుమారు మహాకాల్ టెంపుల్ కి 100 years తర్వాత ఈ టెంపుల్ ని బిల్డ్ చేశారు. హజార్ అంటే 1000. పేరుకు తగ్గట్టుగానే 1000 లింగాలు ఒకే లింగంపై చెక్కబడి ఉంటుంది. మూడో ఆలయం వచ్చి ఉండేశ్వర ఆలయం. ఈ ఆలయంలో లింగం నీటి లోపల ఉంటుంది. ఈ ఆలయ కోనేరులో నుంచి వచ్చే నీళ్లు ఎల్లప్పుడూ శివలింగం మీద ప్రవహిస్తూ ఉంటుందని, ఎప్పటికీ ఈ లింగం నీటి లోపలే ఉంటుందని ఇక్కడ లోకలైట్స్ చెప్పారు. ఇంత అద్భుతమైన దేవాలయాన్ని ద టెంపుల్ డాన్స్ ద్వారా మీకు పరిచయం చేయడానికి తోడ్పడిన బిల్వాడ స్పిక్ మ్యాకీ కోఆర్డినేటర్ కైలాష్ గారికి, అలాగే స్పిక్ మ్యాకీ వాలంటీర్స్ అందరికీ మా స్పెషల్ థ్యాంక్స్. ఇంత ఘన చరిత్ర కలిగిన ఈ త్రిలింగ క్షేత్రాన్ని చూడడానికి పక్క రాష్ట్రం నుంచి కాదు కదా, పక్క ఊరు నుంచి కూడా జనాలు రావడం లేదు. ఈ ఆలయం నిత్య పూజలు ఆ గ్రామం వారే నిర్వహిస్తున్నారు. ఈ 80 ఏళ్ళు ఉన్న బామ్మగారు కొన్ని ఏళ్ల నుండి ఏం ఆశించకుండా భగవంతుని సేవగా ఆలయం శుభ్రం చేస్తుంది. ఇలాంటి ఆలయాన్ని ప్రాచుర్యం చేసి ప్రభుత్వం ప్రజల తోడ్పాటుతో ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని ఆ గ్రామస్తుల ఆకాంక్షను ద టెంపుల్ డాన్స్ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాము.